ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్న వాళ్ళకే పెళ్లి చేయాలి అని కేపీ చెప్పగానే, ఏంటి ఇద్దరు ప్రేమించుకుంటే వాళ్ళకే పెళ్లి చేయాలా? చూసావా అమ్మ చూసావా? ఈయన గారు ఇలా న్యాయం చెప్తున్నారు. ప్రేమించుకుంటే వాళ్ళకే పెళ్లి చేసేయాలంట. అదే కదమ్మా ఈ పెద్ద మనిషి గురించి నేను మొదటి నుంచి చెప్తున్నది. లేదు, ఆయన అక్కడ పెళ్లి చేసుకొని ఉంటున్నా కూడా మనసంతా నా మీదే ఉందని నువ్వు చాలాసార్లు నాతో చెప్పావు కదమ్మా! ఇప్పుడు ప్రేమించిన వాళ్ళతోనే ఉండాలని ఈ పెద్ద మనిషే చెప్తున్నాడమ్మా! అంటే నీ మీద ఏ మాత్రం ప్రేమ లేదు, నీ మీద మనసే లేదని నీకు ఇప్పటికైనా అర్థమవుతోందా అమ్మా? అని గగన్ శారదతో చెప్తూ ఉంటాడు. అసలు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు ముందే ఒక్క మాట చెప్పి ఉండొచ్చు కదా! నాకు ఆ చెల్లి వేరు, ఈ చెల్లి వేరు కాదు కదా! అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. అసలు ఈ పెళ్లి పీటల మీద ఆపాలన్న ఉద్దేశం, ప్లాన్ అంతా కూడా ఎవరిదనుకుంటున్నావు? ఇదంతా చేసింది ఎవరో కాదు, నీ భార్య అయిన ఈ భూమియే ఇదంతా చేసింది అని అపూర్వ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భూమి నాకు ఎప్పటికీ ద్రోహం చేయదు అని గగన్ అంటాడు. అసలు ఈ అపూర్వ అబద్ధం చెప్తోంది. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నేను పెళ్లి పీటల మీద పెళ్లి ఆపాలని నేనెప్పుడు చెప్పాను? నేను పూరి శివకే పెళ్లి చేయాలనుకున్నాను అని భూమి చెప్తుంది. దేనికైనా సాక్ష్యాలు కావాలి కదా! అసలు ఈ శివ, బిందు ఇద్దరు ఇంతకుముందు గుడిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదిగో ఈ భూమినే వచ్చి ఆ పెళ్ళిని ఆపింది. అప్పుడు ఆ పెళ్ళిని ఆపుతూ ఈ భూమి ఏం చెప్పిందో తెలుసా? నేను నీకు వీడియో చూపిస్తాను. అప్పుడు నువ్వే నమ్ముతావు. ఈ భూమియే పెళ్లిపీటల మీద పెళ్లి ఆపాలని చెప్పిందని చెప్తుంటే నువ్వు నమ్మట్లేదు కదా! అని అపూర్వ ఒక వీడియో చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో భూమి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడండి బిందు, శివ, మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి నాకు తెలుసు. కానీ మీరు ఇలా పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు. మీ పెళ్లి అందరి ముందర జరగాలి. మీ పెళ్లి అందరి ముందర జరిగి జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలంటే పూరి శివల పెళ్లి పీటల వరకు వెళ్ళాలి. అందరి ముందర నలుగురిలో పూరి శివల పెళ్లి ఆగిపోవాలి. అప్పుడే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. అలా అయితేనే అందరికీ పూరి శివల పెళ్లి ఆగిపోయిందని చెప్పి మీ ఇద్దరి పెళ్లి జరిగి మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు. అప్పుడే మీ పెళ్లి పదిలంగా ఉంటుంది అని భూమి మాట్లాడినట్లు అపూర్వ మార్ఫింగ్ వీడియోని చూపిస్తూ ఉంటుంది. ఇది ఈ భూమి ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి పీటల మీద మమ్మల్ని ఇక్కడికి వచ్చి పెళ్లి ఆపమని చెప్పిందని అపూర్వ ఆ వీడియోని చూపిస్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు. బావా అంటూ భూమి, అన్నయ్య అంటూ పూరి పరుగులు పెడుతూ గగన్ దగ్గరికి వస్తారు. ఆగు అంటూ గగన్ అరుస్తూ ఉంటాడు. బావా, అవన్నీ కూడా అబద్ధాలు బావా, అసలు నేను అలా మాట్లాడలేదు బావా. ఈ అపూర్వ ఏదో నా వాయిస్ని వేరే వాళ్ళతో చెప్పించి అలా వీడియో చూపిస్తూ ఉంది. అసలు నేను పెళ్ళి ఆపిన సంగతి నిజమే, కానీ ఇలా పూరి పెళ్ళి శివతో చేద్దామని అనుకున్నాను. అంతేకాని ఇలా పెళ్లి పీటల మీద పూరి పెళ్ళిని ఆపాలని నేను అస్సలు చూడలేదు బావా. నేను ఈ పెళ్లి జరిపించిన తర్వాత మన 2 కుటుంబాలు కలుస్తాయి, చాలా సంతోషంగా ఉందామని పూరి శివల పెళ్లి జరిపించాలనే అనుకున్నాను. ఈ అపూర్వ మోసం చేస్తోంది బావా, నమ్మొద్దు బావా అని భూమి వేడుకుంటూ ఉంటుంది. ఎందుకు భూమి ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు? నువ్వు ప్లాన్ చెప్తేనే కదా నేను ఇక్కడికి వచ్చి పెళ్లి ఆపింది. ఇలా పెళ్లి పీటల మీద పూరి పెళ్లి ఆగిపోతేనే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. లేకపోతే మీరిద్దరూ ఇలా దొంగచాటుగా పెళ్లి చేసుకున్నారనుకో, మా గగన్ బావ వచ్చి శివని చంపేస్తాడు. మీరిద్దరూ సంతోషంగా ఉండలేరని చెప్తేనే కదా మనం ఈ ప్లాన్‌ని అమలు చేశాం అని తప్పునంతా కూడా భూమి మీదికి తోసేసి అపూర్వ బాగా ఇరికించేస్తుంది. దాంతో భూమి మరింత షాకింగ్‌గా వింటూ ఉంటుంది. బావా, అబద్ధం చెప్తోంది బావా అని భూమి చెప్తూ ఉంటే, అవును గగన్, ఈ అపూర్వ కుట్ర చేస్తోంది. ఈ అపూర్వ మాటలు అస్సలు నమ్మొద్దు అని కేపీ కూడా చెప్తూ ఉంటాడు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నోరు మూసుకో అంటూ కేపీని గగన్ తిడుతూ ఉంటాడు. అది కాదు బావా అని భూమి చెప్పబోతూ ఉంటే, ఆపు భూమి, అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి నీకు ముందే తెలుసా? చెప్పు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. బావా, అది కాదు బావా అని భూమి నసుగుతూ ఉంటుంది. నీకు ముందే తెలుసా లేదా అది మాత్రమే చెప్పు అని గగన్ అంటే, తెలుసు బావా కానీ అని భూమి అంటుంది. వెంటనే గగన్ భూమి చెంప పగలగొడతాడు. అసలు నీకు ముందే తెలిస్తే నువ్వు ఎందుకు ఇలా చేశావు? నాకు ఆ చెల్లి వేరు, ఈ చెల్లి వేరు కాదు. అసలు నువ్వే ఇదంతా చేశావని గగన్ కూడా భూమిని అపార్థం చేసుకుంటాడు. పూరి అయితే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక గగన్ శివ దగ్గరికి వచ్చి, "నువ్వు బిందుని ప్రేమిస్తున్నావని నాతో ఒక్క మాట చెప్పినా ఇంతవరకు తీసుకువచ్చేవాడిని కాదు కదా! ముందే చెప్పి ఉంటే మాకు ఇలా అవమానం జరగకుండా ముందే మీ ఇద్దరి పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు నా పరువు, నా చెల్లి పరువు, మా అమ్మ మేం ముగ్గురం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది" అని శివని నిలదీస్తూ ఉంటాడు. తర్వాత బిందు దగ్గరికి కూడా వచ్చి, "చూడు బిందు, నువ్వు వేరు, నా చెల్లి పూరి వేరు కాదు. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి ఉంటే నేను ముందే పెళ్లి చేసేవాడిని. ఇంతవరకు తీసుకువచ్చేవాడినే కాదు" అని, "భూమి, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీకు తెలిసి ఎందుకు ఇలా చేశావు? నేను నిన్ను ఎంతలా నమ్మాను. కానీ నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తే ఆ బాధ ఎంతలా ఉంటుందో అర్థమవుతోందా? ఇక మీదట నీకు నాకు మధ్య భార్యాభర్తల సంబంధమే లేదు. ఇంతటితో తెగిపోయింది. ఇంత ద్రోహం చేసిన నిన్ను నేను భార్యగా ఎలా అంగీకరిస్తాను" అని గగన్ అంటాడు. "అది కాదు బావ, నేను చేయలేదు బావ" అని భూమి ఎంత చెప్తున్నా కూడా గగన్ అసలు వినడు. వెంటనే శివ బిందులని పెళ్లి పీటల మీదికి తీసుకువెళ్ళి, "రా అమ్మ, పెళ్లి జరిపిద్దాం" అని దగ్గరుండి శివ చేతికి తాళి ఇచ్చి జరిపిస్తూ ఉంటారు. ఇక అపూర్వ, "మీరా, నక్షత్ర, మీరు కూడా వెళ్ళండని" మండపం మీదికి పంపిస్తుంది. అలా శివ బిందు మెల్లో తాళి కడుతూ ఉంటే బిందు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి మాత్రం ఇదంతా చూస్తూ గగన్ తనని అపార్థం చేసుకున్నందుకు చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా పెళ్లి జరిపించిన తర్వాత, "అమ్మ రామ్మ వెళ్దాం" అని గగన్ అంటాడు. అయితే శారద భూమితో మాట్లాడదామని, "ఆగు గగన్" అని భూమి దగ్గరికి వెళ్తూ ఉంటే, "అమ్మ రా, తనకి నాకు ఇక భార్యాభర్తల సంబంధం అంటూ ఏమీ లేదు" అని, "ద్రోహం చేసిన వాళ్ళ ముఖం నాకు చూడాలని కూడా లేదు. తనకి మన ఇంట్లో కూడా స్థానం లేదు. నేను ఇప్పుడే భూమిని గెంటేస్తున్నాను. నా ఇంటికి వచ్చే అర్హతను కూడా కోల్పోయింది" అని చెప్పి గగన్ శారదని లాక్కు వెళ్ళిపోతాడు. దాంతో భూమి ఇక కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పూరి చాలా ఏడుస్తూ ఉంటే, "అయ్యో, నా కూతురుతో ఈరోజు పెళ్లి పూర్తయిపోతుంది. ఇద్దరి పెళ్ళిళ్ళు పూర్తయిపోయాయి. నేను చాలా సంతోషంగా నా బాధ్యతను నెరవేర్చానని సంతోషపడుతూ ఉన్న వేళ ఇలా జరిగింది. పసుపు బట్టలతోనే నా కూతుర్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది" అని శారద ఏడుస్తూ ఉంటుంది. "అసలు ఎందుకమ్మా భూమి వదిన నాకు ఇంత ద్రోహం చేసింది? నేను ప్రేమించిన శివ కూడా నాకు ద్రోహం చేశాడమ్మా, ద్రోహం చేశాడు" అని పూరి ఏడుస్తూ గదిలోకి వెళ్ళి ఊరి వేసుకోబోతూ ఉంటే, "పూరి, తలుపు తెరు" అని శారద ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇంటికి రావటంతో, "ఏంటమ్మా పూరి, తలుపు తీయటం లేదా? పూరి, తలుపు తెరు" అని కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగా పూరి ఊరి వేసుకుంటూ ఉండటంతో ఇక గగన్ డోర్ బద్దలు కొట్టుతూ ఉంటాడు. తర్వాత భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే శివ బిందుని అపూర్వ బయటికి తీసుకువస్తుంది. "మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను" అని అపూర్వ కుప్పకూలి ఏడుస్తున్న భూమి దగ్గరికి వచ్చి, "ఏంటి భూమి, ఎలా ఉంది? ఇప్పుడు నేనే గెలిచాను. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది తెలుసా? నిన్ను శోభాచంద్ర మంటల్లో నుండి విసిరి పడేసిన రోజే దేవుడు నీ నుదిటిన ఒంటరి రాతను రాశాడు. కానీ నువ్వే ఏదేదో చేద్దామనుకున్నావు. కానీ నువ్వు ఎప్పటికీ ఇలా ఒంటరిగా ఉండాల్సిందే. ఇప్పుడు గగన్ గారిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాను. తమ్మునికి బిందుకి పెళ్లి చేయకుండా పూరికిచ్చి పెళ్లి చేద్దాము, సంతోషంగా ఉందాం అనుకున్నావు కదా! ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నీ బతుకంతా ఇలా ఒంటరి అని నేనే గెలిచానంటూ అపూర్వ తల ఎగురవేసుకుంటూ వెళ్తుంది. "ఏంటి పూరి, ఇలా ప్రాణాలు తీసుకుంటావా? మేమేమైపోవాలి" అని గగన్ పూరిని కాపాడి నిలదీస్తూ ఉంటాడు. "అన్నయ్య, ఎందుకన్నయ్య భూమి వదిన నాకు ఇలా ద్రోహం చేసింది? నేను ప్రేమించిన శివ కూడా నాకు ఎందుకన్నయ్య ఇలా ద్రోహం చేశాడు? ముందే చెప్పి ఉంటే, నన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఉంటే మనం ఇలా తలదించుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా! ఇప్పుడు చూడు, మనం అందరం తలదించుకొని ఎలా బాధపడవలసి వస్తోందో" అని పూరి ఏడుస్తూ ఉంటే, "అందుకని నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? నీకు నీ అన్నయ్య ఉన్నాడని" గగన్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు భూమి ఆటో దగ్గర నిల్చుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్లో భూమి ఇంటికి రావటంతో గగన్, పూరి ఇద్దరూ కూడా భూమిని గెంటి పడేస్తారు.